హలో అందరికీ. రాత్రి మల్లె మొగ్గలు కోయటం మర్చిపోయాను. మొగ్గలుగానే చూశారు కానీ పూలు పూసినప్పుడు మీకు చూపించలేదు. ఈరోజు చూడండి ఎంత బాగా ఉన్నాయి. నేనే ఆశ్చర్యపోయాను అన్నమాట. నేను రాత్రి పని ఒత్తిడిలో మర్చిపోయినట్టున్నాను. చూడండి చాలా బాగుంది. ఈ పూల అందాన్ని మనం అసలు కెమెరా కూడా పట్టలేదు, అంత సహజంగా అందంగా ఉంది. అలాగే ఒక మాట చెప్పుకుందాం. జీవితంలో అతి కష్టమైన పని వినటం, చూడటం, ఇలాగనమాట. నిజానికి ఈ రెండు ఒకటే. వేదనలతో కళ్ళు మూసుకుపోతాయి మనకి, బాధలతో. అప్పుడు ఏం చేస్తాం? సూర్యాస్తమయం సౌందర్యం కనిపించదు. మనలో చాలామందికి ప్రకృతిలో సంపర్కం కూడా అంతరించింది. నాగరికత మనల్ని నగరాలకు తీసిపోయింది. అంతకంత నగరవాసులే అయిపోతున్నాం. గ్రామాలంటే అనాగరికత అనుకుంటున్నాను. చిన్న మొక్క వేసుకుంటానికి కూడా చోట్లేని ఇరుకు ప్రదేశాల్లో సహజ సౌందర్యం కనిపించని కాంక్రీట్ భవనాల్లో ఇరుక్కుపోతున్నాం. జనసందోహాల తావుల్లో మునిగిపోతున్నాం. సూర్యాస్తమయం కానీ, ప్రాతస్సమయం కానీ, ఆకాశం ఇంకా చూడటం కానీ ఏమీ మనకు లేదు. అందువల్ల జీవితంలో ఏమవుతుందంటే సౌందర్య దర్శనం కాదు. ఇది మనం గమనించేమో లేదో తెలియదు కానీ చాలామందికి ప్రకృతి అందాలు ఆస్వాదించడం అంటే తెలియదు. మరి మానసిక అభివృద్ధి కోసం అయితే ఎన్నో చేసుకుంటాం. పుస్తకాలు చదువుతాం, ఇక్కడికి వెళ్తాం, మ్యూజియంకి వెళ్తాం, వినోద కార్యక్రమాల్లోకి వెళ్తాం, ఇంకా ఎన్నైనా చేస్తాం. అనేక వస్తు సంశయాన్ని చూడటం ఎలాగో తెలియదు కనుక దాని స్థానే విందు వినోదాల్లో మునిగి మరింత తీవ్రంగా చూడగలగాలని అనుకుంటాం. ఒకప్పుడు ఒక మత గురువు ప్రతిరోజు శిష్యులకు మతబోధ చేసేవాడు. మతబోధ చేస్తే అప్పుడే ఒక పెట్ట వచ్చి కిటికీ రెక్క మీద కూర్చుంది. కిటికీ రెక్క మీద కూర్చుని అందంగా గొంతు పైకెత్తి పాట పాడసాగింది. హృదయం పూర్తిగా రంగరించి పాడింది. చాలా తీయగా పాడింది. తర్వాత ఆ పక్షి ఎగిరిపోయింది. అప్పుడు ఆ గురువు అంటాడు, ఈరోజు ప్రవచనం అయిపోయింది. అంటే దాంట్లో కూడా, చిన్న పక్షిలో కూడా అందాన్ని ఆస్వాదించాలి. మరి మనం అలా చేయలేకపోతున్నాం. ప్రతి దృశ్యాన్ని చూడండి, ప్రతి గానము వినండి, ప్రతి అందాన్ని, ప్రతి సౌందర్యాన్ని చూడండి. మొగ్గ ఎంత సౌందర్యంగా ఉంది. సహజంగా పూసింది. మనం ముందే పూసేస్తే ఈ అందం ఉండదు. ఈరోజు ఎంత బాగుందో అని నాకు అనిపించింది. అందుకే వీడియో దాకా వచ్చిందన్నమాట. బాగుందా? ఈ కథలో తెలుసుకోండి. చిన్ని పిట్ట ఎంత దాని పాటలోంచి ఎన్నో తీసుకోవచ్చు. దాన్ని అందంగా మనం మనసులో ముద్రించుకోవచ్చు. పైన చెప్పుకున్నట్టు ప్రకృతి సౌందర్యం. చిన్ని గడ్డి పువ్వు కూడా అందంగా ఉంటుంది. దాని వంతది కూడా సౌందర్యాన్ని మనకి ఎదజల్లుతుంది. ప్రతి దాని నుంచి తీసుకోండి. ఖరీదుకి అక్కర్లేనిది, ఖరీదు మూల్యం చెల్లించక్కర్లేని ఈ సౌందర్యాలను వదలకండి. అయితే చూడండి, సరేనా? ఈరోజు ఒక మాట కూడా మంచిదే చెప్పుకున్నాం. చూడండి, గాలికి ఊగుతుంది. ఉదయ సమయం కాసేపు ఉంటే వీటి జీవితం అయిపోద్ది. సరేనా? పువ్వు వంటి జీవితం ఉన్న 4 రోజులు చక్కగా అలా వికసించి సువాసనలు వెదజల్లి
ఎంతో అందంగా జీవిద్దాం. దాని నుంచి అదే మనం నేర్చుకోవాలి, ప్రకృతి నుంచి, ఈ పూల నుంచి, గాలి నుంచి. చక్కగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఉంటానైతే.